హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది కొత్తదనానికి ఒక సింబల్. మనకి న్యూ ఇయర్ ఎలా అయితే ఉందో తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది అనేది ఒక మంచి రోజు, చాలా ఇంపార్టెంట్ రోజు. సో తెలుగు వాళ్ళమైన మనము ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని దానికి స్టిక్ అయ్యి దానిపైన ఎఫర్ట్స్ పెడితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నా కెరియర్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను, కొన్ని రైట్ థింగ్స్ కూడా చేశాను. నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను నా మిస్టేక్స్ని కానీ రైట్ థింగ్స్ని కానీ చాలా ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని. సో ఈరోజు ఏంటంటే చాలామంది ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఆర్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే డెవాప్స్ అనే టెక్నాలజీకి మూవ్ అవ్వమని. ఎందుకంటే డెవాప్స్ పైన ఈరోజు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కానీ, డిమాండ్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానీ, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో డెవాప్స్ అనేది ఒక బెస్ట్ టెక్నాలజీగా ఉంది. సో మనలో చాలామంది డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాము, బట్ దానికి ఒక మంచి టైం అనేది దొరికి ఉండదు. బట్ ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలని. ఇది ఒక మంచి రోజు కాబట్టి డెసిషన్ తీసుకోవడం చాలా సింపుల్, బట్ దానికి స్టిక్ అయ్యి దానిపైన ఎఫర్ట్స్ పెట్టడం చాలా కష్టం. మీరు నిజంగానే డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్గా ఇంతకుముందు అనుకున్నప్పుడు ఆ డెసిషన్ని ఈరోజే తీసుకోండి. డెవాప్స్ ఇంజనీర్గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో అలానే నేను నా కెరియర్లో చేసిన ఒక రైట్ థింగ్ గురించి కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్పి డిస్కస్ చేస్తాను. అది మీకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో మీరు ట్రిపుల్ ఆర్ సినిమా చూసినప్పుడు ఒక 3 స్టెప్స్ చెప్పింటారు. అదేంటంటే ఎయిమ్, లోడ్ అండ్ షూట్ అని. అలానే మీరు డెవాప్స్ ఇంజనీర్గా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి ఒక మంచి చోట, ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా మ్యాండేటరీ. మీరు యూట్యూబ్లో జెన్కిన్స్ మీద వీడియోస్ దొరుకుతాయి, యాన్సిబుల్ మీద వీడియోస్ దొరుకుతాయి, తర్వాత మ్యావెన్ మీద వీడియోస్ దొరుకుతాయి, సోనార్ క్యూబ్ మీద వీడియోస్ దొరుకుతాయి. బట్ అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ డెవాప్స్ ఒక CI/CD పైప్ లైన్ని సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ చేయడం అనేది ఎక్కడా దొరకదు. సో డెవాప్స్ ఆ ప్రాజెక్ట్ని చేయడం ఎండ్ టు ఎండ్ అనేది అంత సింపుల్ పని కాదు. అది ఎవరు కూడా యూట్యూబ్లో చెప్పలేరు, ఎవరు కూడా వెబ్సైట్స్లో రాయలేరు. సో డెవాప్స్కి ట్రైనింగ్ అనేది చాలా మ్యాండేటరీ అన్నమాట. తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ నెక్స్ట్ సెకండ్ స్టెప్. మీరు ట్రైనింగ్ తీసుకొని క్లాసెస్ అటెండ్ అయిపోతే డెవాప్స్ ఇంజనీర్ అయిపోరు, ఎందుకంటే మీరు డెవాప్స్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మీకు మ్యాక్సిమం 50% అర్థమవుతుంది. అది ఎవరికైనా కూడా ఒక కొత్త టెక్నాలజీలోకి మూవ్ అయ్యేటప్పుడు 100% ఎప్పుడు అర్థం కాదు. సో మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీ పర్సంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో ఇక్కడ నేను చేసిన నా కెరియర్లో ఒక రైట్ థింగ్ ఏంటంటే నేను 2012లో TCSలో L2 సపోర్ట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. తర్వాత నాకు అందులో కెరియర్ లేదనిపించింది. తర్వాత జావా డెవలపర్ అవ్వాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి నైట్ షిఫ్ట్స్ వేయించుకున్నాను. నైట్ 8 నుంచి 3 వరకు వర్క్ చేసేవాడిని ఆఫీస్లో. తర్వాత 3 to 4 అక్కడే పడుకొని రూమ్కి వచ్చి హెడ్ ఫస్ట్ జావా అనే ఒక బుక్ తీసుకొని, ఎందుకంటే అప్పట్లో రిసోర్సెస్ ఎక్కువ ఉండేటివి కాదు, ఆన్లైన్ రిసోర్సెస్ ప్లస్ ఇంటర్నెట్ యాక్సెస్ కూడా పెద్దగా లేదు. సో ఆ హెడ్ ఫస్ట్ జావా బుక్ని నేను 12 times చదివాను. ఎందుకంటే ఫస్ట్ టైం చదివినప్పుడు నాకేం పెద్దగా అర్థం కాలేదు, కన్ఫ్యూజ్గా అనిపించింది. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, మనకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, మనకి టీచ్ చేసేవాళ్ళు లేరు. సో అప్పుడు నేనేం చేశానంటే ఉన్నది అది ఒకటే సోర్స్ కాబట్టి దాన్నే మళ్ళీ అలా 12 times చదివినప్పుడు చదివిన ప్రతిసారి నాకు పర్సంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది నా కెరియర్లో నేను చేసిన బెస్ట్ రైట్ థింగ్. ఎందుకంటే వన్స్ నేను ఇలా ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత నాకేమర్థమైందంటే మనం ఏది కూడా ఒకసారి చేస్తే రాదు, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మన కాన్ఫిడెన్స్ కానీ, ఫోకస్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ పెరుగుతూ ఉంటుందని అప్పుడు నాకు అర్థమైంది. దాని తర్వాత నేను డెవాప్స్ కానీ, క్లౌడ్ కానీ, డాకర్ కానీ, క్యూబర్నెటిస్ కానీ నా అంతట నేనే చాలా ఈజీగా అప్గ్రేడ్ అయిపోయాను. సో మీరు కూడా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డెవాప్స్కి అప్గ్రేడ్ అవ్వాలని. ఫస్ట్ టైం అనేది చాలా టఫ్గా ఉంటుంది, బట్ దాన్ని మీరు స్టిక్ అయ్యి మీ 100% ఎఫర్ట్స్ని పెట్టి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తారు. సో మళ్ళీ మీరు కెరియర్లో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను AI కానీ ML కానీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే నాకు అది చాలా ఈజీ అనమాట. ఎందుకంటే నేను ఆ ప్రాసెస్ అనేది ఒకసారి ఆటోమేటిక్గా ఫాలో అయ్యాను. ఒక మంచిగా ఒక సోర్స్ వెతుక్కోవడము, దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడము, ఇదంతా నాకు బాగా అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే ఒక ట్రైనింగ్ తీసుకోవడము, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడము, ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడము, మీరు ఫ్యూచర్లో మళ్ళీ డెవాప్స్ నుంచి దేనికి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా అది మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసి నాకు అర్థం కావట్లేదు అనుకుంటే అది ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ యువర్ కెరియర్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ 3 steps ఫాలో అవ్వండి, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయండి. సో ఈ 3 steps అనేది పక్కాగా ఉంటే మీకు ఈజీగా డెవాప్స్ పైన జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సక్సెస్ కాకపోవచ్చు, మేబీ 1 or 2 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకోండి ఎలా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలనేది. దాని తర్వాత మీరు ఈజీగా డెవాప్స్ ఇంజనీర్ అనేది అవ్వగలరు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.